హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం గులాబ్ జామ్ చేసుకున్నాం. రండి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు నా స్టైల్లో చేస్తాను. అమ్మే ప్యాకెట్ కాదు ఇది నా స్టైల్లో నేను స్వయంగా చేస్తాను. చూపిస్తాను రండి. మీకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదో నా స్వయంగా నేను చేస్తాను గులాబ్ జామ్. మైదా పిండి, పాలు, బేకింగ్ పౌడరు, ఒక రవ్వ, కొద్దిగా సోడా, ఇడ్లీ సోడా, నూనె, డాల్డా వేస్తారు పిసికేదానికి. నేను డాల్డా నూనె ఒక రవ్వ పోస్తాను. పోస్తే బాగా మెత్తగా వస్తుంది. పాలు, షుగర్ పాకానికి షుగర్ ఇప్పుడు కలిపి చూపిస్తాను. మైదా కలిపి చూపిస్తాను. సోడా కొద్దిగా, సోడా వేస్తే స్మూత్గా బాగుంటుంది వంట. రవ్వ, కొద్దిగా నూనె వేస్తే వంట స్మూత్గా. పెద్ద పెద్ద గులాబ్ జాములు చేస్తాం, చిన్నవి చేయను. గులాబ్ జామ్ అంటే పెద్దవి చేస్తేనే బాగుంటుంది. ఈ పిండి పిసక్తా అంటేనే ఇట్లా మనకు మెత్తగా రావాలన్నమాట. అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పాలు పోసి తీసుకోవాలి. అంతగా వస్తుంది చూడండి. ఇప్పుడు పాలు వేసి బాగా కలుపుకోవాలంటే అది వేరే అయిపోతుంది. తీసుకోవాలంటే వంటకు వస్తుంది. అప్పుడు బాగా అర్థం అవుతుంది. ఇలా కొద్దిగా రాండి ఫ్రెండ్స్. అది పిండి పిసికి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పాకం చేసుకుందాం. మా అమ్మ చిన్నప్పుడు ఒకసారి గులాబ్ జామ్ చేయమా అని చెప్పినాం మేము. చెప్తే అప్పుడు పెద్దవాళ్ళకంతా తెలియదు కదా పాపము. ఏం చేసింది మైదా పిండితో సోడా, పాలు అవంతా ఏమి వేయకుండా ఒక్క మైదా పిండితో చేస్తే అవునా రాళ్ళు మారి కొడితే గట్టిగా అయిపోయి, పాకల్లో వేసేకాడికి ఇంకా గట్టిగా అయిపోయింది. మా నాయనైతే మా అమ్మనైతే అట్ట తిట్టినాడు. అప్పుడు వాళ్ళకి ఇవన్నీ కొంతమంది తెలుసు, మా అమ్మకు సరిగ్గా తెలియదు ఇవన్నీ. మేము మళ్ళీ నేర్చుకున్నాం. నవ్వు అంటే నవ్వు. కాంచుకున్నాం కదా, పాకం దించి కింద పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకునేసి ఇవి వంటలు చేసుకోవాలి. జామున్లు సన్న మంటలు వేసి
కాల్చుకోవాలి. సన్న మంటలు అయితే బాగా కాల్చాలి. ఇవి ఎత్తేసి మళ్ళీ వేసి కాల్చాలి. అట్టయితేనే లోపల మళ్ళీ ఉడకము. ఫ్రెండ్స్, ఫస్ట్ సారి ఎత్తేస్తున్నాం కదా, మళ్ళీ రెండోసారి వేసేస్తాం. రెండోసారి వేసి వేయించితే బాగా ఉడుకుతుంది అనమాట లోపల. ఫస్ట్ వేయించి ఎత్తేసినామంటే లోపల ఉడకదు, పిండిగా గట్టిగా వంటలాగా ఉంటుంది అనమాట. ఫస్ట్ వేయించేసి మళ్ళీ రెండోసారి సన్న మంటలో వేస్తారు. అప్పుడు జాములు బాగుంటాయి తినేదాన్ని మెత్తగా. రెండోసారి వేసేసుకోవాలన్నమాట. సన్న మంటలు వేసేసుకుంటే మెత్తగా అయిపోయింది. అప్పుడు చూస్తున్నారా, కొంచెంసేపు ఊరాలన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు తాలి ఊరినాక చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, చూస్తానే మెత్తగా అయిపోయింది. చూడండి, చేసి 1 నిమిషమే కదా అయిందే, ఎంత బాగుందో టేస్ట్ చూస్తే. అమ్మోగం, దీంట్లో ఐస్ క్రీమ్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. భలే ఉంది నిజంగా, సూపర్. దీన్ని గాజు గ్లాసులో వేసి అట్టే కానీ పెట్టుకున్నారంటే ఒక 10 రోజులైనా తినచ్చు, చెడిపోదు. గాజు గ్లాసులు వేసి పెట్టుకోవాలి. ఊరి ఇంకా రుచిగా ఉంటుంది. దీంట్లో ఏమి మైదా పిండి, పాలు, సోడా, నూనె వేసి పిసికిన. మామూలుగా నెయ్యి, డాల్డా వేసుకోవచ్చు, మేము తినం కాబట్టి. కానీ ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఎంత ఉంటుంది అంత అపురూపంగా ఉంటుంది. అప్పుడే నానిపోయింది చూడండి. అయితే మనం ఏంచే విధానం బాగా ఏంచాలన్నమాట. సన్న మంటలో పెట్టి ఏంచేసి ఎత్తేయాలి, మళ్ళీ వేసి ఏంచాలి సన్న మంటలు. అప్పుడు వేస్తే గులాబ్ జాములు భలే టేస్ట్గా లోపలంతా బాగా ఈవెన్గా బాగా ఉడికి బాగుంటుంది. ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది. సూపర్ టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. ఉంటాను.